వచ్చి మాట్లాడిన స్పీచ్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. ఇది యుద్ధ విరమణ కాదు, టెంపరీగా ఒక పాజ్ చేశాం మేము అంతే, ఊరికే కాసేపు ఆగాం, చూస్తున్నాము నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అన్నది అంతం అవ్వలేదు. మోదీ గారే కాదు, డీజీఎంఓలు చెప్పారు, క్లియర్ మెసేజ్ మన దగ్గర నుంచి. అయినా కానీ ఏదో కాల్పుల విరమణ అయిపోయింది, సీజ్ ఫైర్ అయిపోయింది, మోదీ గారు ట్రంప్ ముందర మోకరిల్లేశారు, ఎన్ని నేరేటివ్స్ బిల్డ్ చేస్తున్నారు చూడండి. దీని వెనకాల కారణం ఏంటంటే మీరు రాయిటర్స్ రైట్ మీరు అన్నారు కాబట్టి విత్ డ్యూ రెస్పెక్ట్స్ గిరిధర్ గారు, మీ అనాలిసిస్ కానీ మీ ఇది కానీ నేను చాలా హై లెవెల్లో తీసుకుంటాను, నేను రెస్పెక్ట్ చేస్తాను, ఫాలో అవుతాను. ఎందుకంటే మేము కూడా మీడియాలో ఉన్నాం కాబట్టి చాలా వరకు ఫాలో అవుతుంటాం. ఆఫ్కోర్స్ ఆ మాటకు వస్తే మేమేమి అన్నీ మా నోటీస్లో ఉంటాయి, మేము మర్చిపోము, మా అన్నీ గుర్తుంటాయి, ఆ తల పొగరు తలకెక్కిన ఇది నాకు లేదు. కాకపోతే మీరు అన్నారు కాబట్టి జస్ట్ ఒక్క ఇది ఒక్క నిమిషం సార్. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి కూడా తిరుపతిలో ఆయన స్పీచ్ ని వాళ్ళు వెంకయ్యనాయుడు గారు ట్రాన్స్లేట్ చేయడంలో తెలుగులో ఆయన చెప్పింది ఏదో మనకు అర్థంగా, ఆయన ఏదో స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చెప్పారు కానీ మోదీ గారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారని ఆ తిరుపతి స్పీచ్ కూడా చెప్పలేదు. ప్రాబ్లం ఏంటంటే మనం ఒక విధంగా జస్ట్ ప్లీజ్ లిసన్ సార్. The words of candidate Trump, अब की बार ट्रम्प सरकार. I think you heard. I think it is clear. ఇది హౌడీ మోడీ ప్రోగ్రామ్ లోనే ట్రంప్ పక్కన పెట్టుకొని మోడీ గారు చెప్పిన క్యాండిడేట్ ట్రంప్ యొక్క స్టేట్మెంట్ అన్నారు ఆయన, నా స్టేట్మెంట్ అనలేదు ఆయన. సార్ అవన్నీ ఎట్లుంటాయంటే మనం దాన్ని ఎలాగైనా ఇచ్చేయచ్చు. నేను అనేది ఆయన నోటి నుంచి హౌడీ మోడీ ప్రోగ్రామ్కి వెళ్ళి అంత భారీ గ్యాదరింగ్లో క్యాండిడేట్ ట్రంప్ ఉన్నారు, అబ్కీ బార్ ట్రంప్ సర్కార్ అనే ప్రచారంతో వెళ్ళాలి అనేది ఆయన ఇచ్చిన ఆ స్లోగన్ అయితే ఈయన క్రియేట్ చేసిందే హిందీలో. ట్రంప్కి అయితే హిందీ రాదు, ఆయన చేశారు. ఓకే నేను అనేది సరే ఇప్పుడు అది ఇష్యూ కాదు, ఆయన అన్నారు అనేది నేను అన్నాను, ఓకే అనలేదని మీరు అన్నారు, జస్ట్ ఐ వాంట్ టు షో ఇట్ రైట్, అయిపోయింది, అది అయిపోయింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ మనకు టైం కూడా తక్కువ ఉంది, మీరు ఫస్ట్ హాఫ్ లేరు, మీరు టైం కూడా తక్కువ ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రకంగా ఒక దారుణమైన ప్రచారం అతను చేస్తున్నప్పుడు, ఒక్క నిమిషం అండి వినూష్ గారు, ప్రచారం ఆయన చేస్తున్నప్పుడు దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అనేది ప్లీజ్ కంక్లూడ్ ఇన్ 1 minute ప్లీజ్. మనం అందుకనే గతసారి మనం బాలాకోట్ స్ట్రైక్ లో చూస్తే గనక కవ్వే పరిందే మార్కే చెలగే అన్నారు వాళ్ళు, కాకులని చెట్లని కొట్టారని చెప్పారు వాళ్ళు. మనమే ఎవిడెన్స్ లేదు, దాన్ని కౌంటర్ చేయలేకపోయాం అప్పట్లో. రైట్, ఈ రోజు కంటిన్యూస్ గా మనం శాటిలైట్ ఇమేజెస్ చూపిస్తున్నాము, డ్రోన్ కొడుతున్నప్పుడు కొట్టక ముందర ఇక్కడ ఇష్యూ మనం కొట్టలేదని కాదండి, ఖచ్చితంగా కొట్టాం కాబట్టి వాడు కాళ్ళబేరానికి వచ్చాడు, అందులో సందేహమే లేదు. దాన్ని మనం ఒకటి ఒకసారి చెప్పవసలా, ఇట్ ఈస్ కరెక్ట్ జరిగింది. మీరు అర్థం చేసుకోండి, లాస్ట్ టైం ప్రూఫ్ దిఖావ్ అని చెప్పి మన ఆపోజిషన్ లీడర్స్ మాట్లాడారు గతంలో, వాళ్ళు మా గతంలో అన్నారులే, అది నిజమే. ఇన్ఫాక్ట్ ఆర్మీ చీఫ్ ని సడక్క గుండా అని మన వాళ్ళు పిలిచారు. ఈ విషయం అర్థం చేసుకోండి మీరు. ఈసారి అలా కాకుండా ప్రొఫెషనల్ గా వీడియోస్ తో సహా ఫోటోస్ తో సహా కంప్లీట్ ఎవిడెన్స్ మనం చూపించాం ఈసారి. అవన్నీ నిజమే. ఇవాళ మై పాయింట్ టు నైట్ ఈస్ ద ఓన్లీ పాయింట్, సింగిల్ పాయింట్